రొయ్యల సాగులో మీ కష్టాన్ని దోచుకునే సైలెంట్ కిల్లర్ ఏంటి? రైతన్నా నమస్తే. రొయ్యల సాగు అంటేనే కాసులు కదా. మనం రేయింబవళ్ళు కష్టపడతాం, పైసలు పెడతాం లాభాల కోసం. కానీ మన జేబుకు చిల్లు పెట్టే ఒక సైలెంట్ కిల్లర్ ఉంది. దాని పేరే ఈహెచ్పి, ఎంటిరోసైటోజోన్ ఎప్టోపినాయ్. కంటికి కనిపించదు కానీ కష్టాన్ని మొత్తం దోచేస్తుంది. ఆక్వా మాస్టర్, మీ విజయమే మా లక్ష్యం. మీ రొయ్యలు పెరుగుదల ఆగిపోయి ఒకే చెరువులో రకరకాల సైజుల్లో ఉంటున్నాయా? ఎంత మేత వేసినా రొయ్యలు ఆశించిన బరువుకు చేరుకోవటం లేదా? అయితే జాగ్రత్త, మీ చెరువులో ఈహెచ్పి ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మనం ఈహెచ్పి అంటే ఏమిటి, అది మీ చెరువులోకి ఎలా ప్రవేశిస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి, మరియు ముఖ్యంగా దాని బారి నుండి మీ పంటను ఎలా కాపాడుకోవాలో పూర్తి వివరంగా తేలికగా అర్థమయ్యే రీతిలో తెలుసుకుందాం. ఇది మీ రొయ్యల పంట భవిష్యత్తును నిర్ణయించగలదు. ఈహెచ్పి అంటే ఏమిటి, మీ పంటకు ఈ శత్రువు ఎవరు? ముందుగా ఈహెచ్పి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈహెచ్పి అనేది ఒక మైక్రోస్పోరిడియన్ పరాన్నజీవి. దీనికి సరళమైన అర్థం ఏమిటంటే ఇది చాలా చిన్న సూక్ష్మజీవి, కంటికి అస్సలు కనిపించదు. ఇది రొయ్యల శరీరంలోని జీవకణాల్లో మాత్రమే జీవించగలదు. అంటే బయట ఎక్కువ కాలం జీవించలేదు, కానీ స్పోర్ల రూపంలో మట్టిలో ఉంటాయి. ఈహెచ్పి ప్రధానంగా రొయ్యల హెప్టోప్యాంక్రేస్ అనే అవయవాన్ని ఆశిస్తుంది. ఈ హెప్టోప్యాంక్రేస్ అనేది రొయ్యలకు జీర్ణక్రియలో పోషకాలను గ్రహించడంలో, శక్తిని నిల్వ చేయటంలో సహాయపడే ఇంపార్టెంట్ ఆర్గాన్. ఇది రొయ్యలకు చాలా కీలకమైన అవయవం. ఈహెచ్పి ఫంక్షన్ ని దెబ్బతీయటం వల్ల రొయ్యలు ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేవు, పోషకాలను గ్రహించలేవు. ఫలితంగా ఎంత మేత వేసినా రొయ్యలు సరిగ్గా పెరగవు, బలహీనపడతాయి. ఇది ప్రధానంగా పినేయస్ వెనామి మరియు పినేయస్ మోనోడాన్ వంటి వాణిజ్య పరంగా పెంచే రొయ్యలకు సోకుతుంది. ఈహెచ్పి ఉన్న రొయ్యలు తరచుగా ఆకలేని స్థితిలో ఉంటాయి. ఇది కూడా వాటి పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. ఈహెచ్పి ఎందుకు ప్రమాదకరం? ఇది మీ జేబుకు ఎలా చిల్లు పెడుతుంది? ఈహెచ్పి నేరుగా రొయ్యలను చంపకపోయినా అది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే పెరుగుదల మందగించటం, స్టంటెడ్ గ్రోత్. ఈహెచ్పి సోకిన రొయ్యలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. అవి మార్కెట్ సైజుకు రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది, లేదా అసలు ఆశించిన సైజుకు చేరుకో. ఇది పంట కాలాన్ని పెంచుతుంది, పెట్టుబడిని దీర్ఘకాలం పాటు నిలిపివేస్తుంది. ఆహార మార్పిడి నిష్పత్తి పెరుగుతుంది, ఎఫ్సిఆర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. రొయ్యలు ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోవటం వల్ల ఎక్కువ మేత తిన్నా తక్కువ బరువు పెరుగుతాయి. అంటే అదే బరువు పెరగడానికి ఎక్కువ మేత అవసరం అవుతుంది. ఇది మీ మేత ఖర్చును భారీగా పెంచుతుంది, లాభాలు గణనీయంగా తగ్గుతాయి. సైజులో తేడాలు, సైజ్ వేరియేషన్. ఒకే చెరువులో రొయ్యలు కొన్ని బాగా పెరిగి మరికొన్ని చాలా చిన్నవిగా ఉండిపోతాయి. దీని వల్ల హార్వెస్ట్ సమయంలో మార్కెట్ లో సరైన ధర లభించదు, లాభాలు తగ్గుతాయి. ఈ సైజు తేడాల వల్ల అమ్మకాల్లోనూ సమస్యలు వస్తాయి. ఇతర వ్యాధులకు అవకాశం, సెకండరీ ఇన్ఫెక్షన్. ఈహెచ్పి వల్ల రొయ్యలు బలహీన పడతాయి, వాటి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో ఇతర బ్యాక్టీరియా లేదా వైరల్ వ్యాధులు, ఉదాహరణ వైట్ స్పాట్, వైట్ గట్, బ్యాక్టీరియల్ నెక్రోసిస్ సులభంగా సోకి భారీ మరణాలకు దారి తీయవచ్చు. ఈహెచ్పి ఉన్న చెరువులలో ఇతర వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. ఈహెచ్పి మీ చెరువులోకి ఎలా ప్రవేశిస్తుంది? మీ పొలంలోకి దొంగ ఎలా వస్తాడు? ఇది చాలా ముఖ్యమైన విభాగం. ఈహెచ్పి అనేది ఒక దొంగ లాంటిది. మనం అజాగ్రత్తగా ఉంటే అది తెలియకుండానే మన పొలంలోకి దూరి మన కష్టం మొత్తాన్ని కబలిస్తుంది. దాని ప్రవేశ మార్గాలను మనం ఖచ్చితంగా మూసేయాలి. ఈహెచ్పి ప్రధానంగా 3 ప్రధాన మార్గాల్లో మీ చెరువుల్లోకి వస్తుంది. కలుషితమైన రొయ్య పిల్లలు, ఈహెచ్పి ఇన్ఫెక్టెడ్ పోస్ట్ లార్వా పిఎల్స్. ఈహెచ్పి మీ చెరువులోకి ప్రవేశించడానికి అత్యంత సాధారణ మరియు ప్రమాదకరమైన మార్గం ఈహెచ్పి సోకిన రొయ్యల పిల్లలను స్టాక్ చేయటం. మీరు హ్యాచరీల నుంచి తెచ్చే పిఎల్ లో ఈహెచ్పి ఉంటే అది చెరువులోకి నేరుగా ప్రవేశిస్తుంది. చిన్నారి రొయ్యల నుంచే ఈ ముప్పు మొదలవుతుంది. నాణ్యమైన సీడ్ అనేది మీ పంటకు పునాది. అది దృఢంగా ఉంటేనే మీ నిర్మాణం నిలబడుతుంది. ఈహెచ్పి ఉన్న సీడ్ ను వేయడం అంటే మీ సొంత చేతులతో మీ వ్యాపారాన్ని నాశనం చేసుకోవటమే. అంతర్జాతీయంగా ఈహెచ్పి వ్యాధికి ఇది ప్రధాన కారణం. కలుషితమైన నీరు మరియు చెరువు అడుగున మట్టి, కంటామినేటెడ్ వాటర్ అండ్ పాండ్ బాటమ్. ఈహెచ్పి స్పోర్లు చాలా మొండివి మరియు చాలా కాలం పాటు మట్టిలో జీవించి ఉండగలవు. అవి చెరువు అడుగున ఉన్న మట్టిలో, ముఖ్యంగా పాత పంటల అవశేషాల్లో, వ్యర్థాలలో చాలా కాలం జీవించి ఉండగలవు. గత పంటలో ఈహెచ్పి ఉండి మీ చెరువును
సరిగ్గా శుభ్రం చేయకపోతే ఆ స్పోర్లు మట్టిలోనే ఉండి కొత్త పంట రొయ్యలకు సోకవచ్చు. చెరువు అడుగు భాగాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే అది ఈహెచ్పి స్పోర్లకు ఆశ్రయము అవుతుంది. యుద్ధానికి వెళ్లే ముందు ఆయుధాలను పదును పెట్టినట్లు పంటకు ముందు చెరువును సిద్ధం చేయాలి. అలాగే ఈహెచ్పి ఉన్న ప్రాంతాల నుండి వచ్చే కలుషితమైన నీటి ద్వారా కూడా ఈహెచ్పి స్పోర్లు మీ చెరువులోకి ప్రవేశించవచ్చు. సరిగ్గా వడగట్టని నీటిలో ఈ స్పోర్లు ఉండే అవకాశం ఉంది. వర్షం నీరు, పక్క చెరువుల నుండి వచ్చే నీరు కూడా ప్రమాదకరమే. ఇతర మార్గాలు, అదర్ పాత్వేస్. ఈహెచ్పి సోకిన రొయ్యల మలాన్ని తిన్న ఇతర రొయ్యల ద్వారా లేదా చనిపోయిన సోకిన రొయ్యలను తినడం ద్వారా కూడా వ్యాధి వ్యాపిస్తుంది. దీన్ని కెనబాలిజం అంటారు. చెరువులోకి వచ్చే పక్షులు, క్రాబ్లు లేదా శుభ్రం చేయని పనిముట్లు, బోట్లు లేదా పొలంలో పనిచేసే వ్యక్తుల బూట్ల ద్వారా కూడా ఈహెచ్పి ఒక చెరువు నుండి మరొక చెరువుకు మారవచ్చు. ఇది వ్యాధి వాహకాలు వెక్టార్స్ గా పనిచేస్తాయి. ఈహెచ్పి ఉందని ఎలా గుర్తించాలి? ఆ ముప్పును ఎలా పసిగట్టాలి? ఈహెచ్పిని బయట లక్షణాలతో గుర్తించటం చాలా కష్టం, ఎందుకంటే ఇది అంత తొందరగా స్పష్టమైన గుర్తులను చూపించదు. గమనించదగ్గ లక్షణాలు ఇవి ఈహెచ్పి మాత్రమే అని ఖచ్చితంగా చెప్పలేము. పెరుగుదల మందగించడం, క్రోనిక్ గ్రోత్ రిటార్డేషన్, రొయ్యలు ఆశించిన స్థాయిలో వేగంగా పెరగకపోవటం, సైజులో తేడాలు. ఒకే చెరువులో రొయ్యలు కొన్ని చాలా పెద్దగా, మరికొన్ని చాలా చిన్నవిగా, కురచగా ఉండిపోతాయి. ఇది ఈహెచ్పికి ఒక ముఖ్యమైన సూచన. ఖాళీ ప్రేగులు, ఎంటీ గట్స్. కొన్నిసార్లు రొయ్యల ప్రేగులు ఖాళీగా ఉండవచ్చు, సరిగా ఆహారం తీసుకోకపోవటం వల్ల. పాలిపోయిన హెప్టోపాంక్రియాస్. హెప్టోపాంక్రియాస్ సాధారణ రంగు కంటే లేతగా ఉండవచ్చు. ఖచ్చితమైన గుర్తింపు ల్యాబ్ పరీక్షలు చేయటమే. ఈహెచ్పిని ఖచ్చితంగా గుర్తించడానికి ల్యాబ్ పరీక్షలు తప్పనిసరి. వీటిలో పీసీఆర్ టెస్ట్, డిఎన్ఏ టెస్ట్ అత్యంత సున్నితమైనది మరియు విశ్వసనీయమైన పద్ధతి. రియల్ టైం పీసీఆర్, క్యూపీసీఆర్ అయితే ఈహెచ్పి లోడ్ ఎన్ని స్పోర్లు ఉన్నాయో కూడా ఖచ్చితంగా తెలుపుతుంది. మీరు అనుమానం వచ్చిన వెంటనే రొయ్యల పిల్లలు, పెద్ద రొయ్యలు, బ్రూడ్ స్టాక్ లేదా చెరువు మట్టి, నీటి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయించుకోండి. ఈహెచ్పి నివారణ మరియు ఎదుర్కోవడానికి పద్ధతులు. మీ పంటను ఎలా కాపాడుకోవాలి? ఈహెచ్పికి ఎటువంటి చికిత్స లేదు. ఒకసారి రొయ్యలకు ఈహెచ్పి సోకితే వాటిని నయం చేయటం చాలా కష్టం, కాబట్టి నివారణే ఉత్తమ మార్గం. ఈహెచ్పి బారిన పడిన మీ పంటను కాపాడుకోవడానికి ఈ క్రింది పద్ధతులను తప్పకుండా పాటించండి. ఈహెచ్పి లేని రొయ్య పిల్లలను మాత్రమే ఎంచుకోండి. క్లీన్ సీడ్ మీరు చేయాల్సిన మొదటి మరియు అత్యంత కీలకమైన పని ఈహెచ్పి లోని రొయ్యల పిల్లలను మాత్రమే స్టాక్ చేయటం. అధికారిక ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వసనీయ హ్యాచరీల నుండి మాత్రమే రొయ్య పిల్లలను కొనండి. పిల్లలను తీసుకునే ముందు పీసీఆర్ టెస్ట్ నివేదికలను అడగండి. ఈహెచ్పి నెగిటివ్ అని నిర్ధారించుకున్న తర్వాతే పిల్లలను కొనండి. ప్రతి బ్యాచ్ ను పరీక్షించడం చాలా ముఖ్యం. చెరువును సరిగ్గా సిద్ధం చేయటం. పాండ్ ప్రిపరేషన్ అండ్ బయో రెమిడేషన్. మీ చెరువు అడుగున ఈహెచ్పి స్పోర్లు ఉంటే కొత్త పంటకు అవి సోకవచ్చు, కాబట్టి చెరువు తయారీ చాలా కీలకం. పంట తర్వాత చెరువును పూర్తిగా ఎండబెట్టండి. అడుగున ఉన్న మట్టిని కనీసం 2-3 వారాలు ఎండకు వదలండి. మట్టిని తవ్వి లోపలి పొరలను కూడా ఎండకు బహిర్గతం చేయండి. ఈహెచ్పి నివారణకు చెరువు తయారీ. కీలకమైన రసాయన పద్ధతులు. 1 ఎకరం చెరువుకు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈహెచ్పి ఎంటెరోసైటోజోన్ హెప్టోపినాయ్ అనేది రొయ్యల సాగులో పెరుగుదలను తీవ్రంగా దెబ్బతీసే ఒక ముప్పు. ఈహెచ్పికి ప్రత్యక్ష చికిత్స లేనందున చెరువు తయారీ సమయంలోనే దాన్ని సమర్థవంతంగా నిర్మూలించడం అత్యవసరం. ఈహెచ్పి స్పోర్లు చెరువు అడుగున ఉన్న మట్టిలో చాలా కాలం పాటు జీవించి ఉంటాయి. వీటి నిర్మూలించడానికి కొన్ని రసాయన పద్ధతులు అత్యంత ప్రభావవంతమైనవి. 1 ఎకరం చెరువుకు వీటిని ఎలా, ఎంత మోతాదులో వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్య గమనిక: ఈ రసాయనాలు వాడే ముందు చెరువు అడుగు పూర్తిగా ఎండిపోయి ఉండాలి. రసాయనాలు వాడేటప్పుడు తప్పకుండా తగిన రక్షణ హ్యాండ్ గ్లౌస్, మాస్క్, కళ్లద్దాలు వంటివి వాడాలి. నంబర్ 1, సున్నం, క్విక్లైమ్, కాల్షియం ఆక్సైడ్ వాడకం ఈహెచ్పికి ప్రధాన ఆయుధం. సున్నం మట్టిలోని pH స్థాయిని 12 దాటి పెంచుతుంది. ఈ అత్యధిక pH ఈహెచ్పి స్పోర్లను సమర్థవంతంగా నాశనం చేస్తుంది.
చేస్తుంది. ఇది మట్టిని క్రిమిరహితం చేయడానికి అత్యంత ప్రాథమిక మరియు సమర్థవంతమైన పద్ధతి. ఎప్పుడు చెయ్యాలి? చెరువులోని నీటిని పూర్తిగా తోడేసి అడుగు భాగాన్ని కనీసం 2-3 వారాలు బాగా ఎండబెట్టిన తర్వాత ఎకరాకు 6 నుండి 12 టన్నులు అంటే 6,000 నుంచి 12,000 కిలోలు చెరువు అంతా చల్లాలి. ఈహెచ్పి సమస్య గతంలో ఉన్నట్లయితే లేదా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటే అధిక మోతాదు వాడాలి. సాధారణ నివారణకు 5 నుంచి 8 టన్నులు సరిపోతుంది. అప్లికేషన్ విధానం: సున్నాన్ని చెరువు అడుగున ఉన్న ఎండిన మట్టిపై సమానంగా చల్లాలి. సున్నం చల్లిన తర్వాత మట్టిని రోటేవేటర్ లేదా నాగలితో బాగా తవ్వాలి. సున్నం లోపలి మట్టి పొరలోకి చేరేలా చూడాలి. తవ్విన మట్టిని మరో 3 నుంచి 5 రోజులు ఎండనివ్వాలి. ఆ తర్వాతే నీటిని నింపాలి. సున్నం pH స్థాయిని పెంచుతుంది కాబట్టి స్టాగింగ్ కు ముందు pH సాధారణ స్థితికి 7.5 8.5 రావడాన్ని పరీక్షించుకోవాలి. బ్లీచింగ్ పౌడర్, కాల్షియం హైపోక్లోరైడ్ శక్తివంతమైన క్రిమి సంహారిణి. బ్లీచింగ్ పౌడర్ ఒక శక్తివంతమైన ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది ఈహెచ్పి స్పోర్లతో పాటు అనేక బ్యాక్టీరియా మరియు వైరస్లను నాశనం చేస్తుంది. ఎప్పుడు చెరువులోని నీటిని నింపిన తర్వాత స్టాకింగ్ కు ముందు నీటికి 1 మీటర్ లోతు ఎకరం చెరువుకు 1 మీటర్ లోతు నీటికి 130 నుంచి 150 కిలోల బ్లీచింగ్ అప్లై చేయాలి. అప్లై చేసే విధానం: చెరువులో 1 మీటర్ లోతు నీటి నింపిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ ను ఒక సంచిలో వేసి గుజ్జుగా చేసి చెరువులోని నీటిలో సమానంగా చల్లాలి. బ్లీచింగ్ పౌడర్ వేసిన తర్వాత కనీసం 5 నుంచి 7 రోజులు అలానే ఉంచాలి. క్లోరిన్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే క్లోరిన్ టెస్ట్ కిట్ తో పరీక్షించి స్టాకింగ్ కు సిద్ధం చేయాలి. ఫార్మలిన్ వాడకం జాగ్రత్తగా వాడాలి. ఫార్మలిన్ ఒక బలమైన క్రిమి సంహారక మరియు పరాన్నజీవి నాశకారి. ఇది ఈహెచ్పి స్పోర్లను కూడా నాశనం చేయగలదు. దీన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. చెరువు తయారీ సమయంలో ఎకరాకు 60 నుంచి 100 లీటర్లు అప్లికేషన్ చేయాలి. చెరువు అడుగు బాగా ఎండిన తరువాత ఫార్మలిన్ నీటిలో పల్చగా కలిపి 1 లీటర్ ఫార్మలిన్ కు 5 లీటర్లు లేదా 10 లీటర్ల నీటిని కలుపుకుని స్ప్రేయర్ సాయంతో మట్టిపై సమానంగా చల్లాలి. ఫార్మలిన్ వాడిన తర్వాత కనీసం 3 నుంచి 5 రోజులు చెరువును ఎండనివ్వాలి. ఆ తర్వాత నీటిని నింపాలి. హెచ్చరిక: ఫార్మలిన్ చాలా విషపూరితమైనది మరియు చర్మానికి శ్వాసకోశానికి ప్రమాదకరం. వాడేటప్పుడు తప్పనిసరిగా పూర్తి రక్షణ కిట్, గ్లౌజులు, మాస్క్, సేఫ్టీ గ్లాసెస్, రక్షణ దుస్తులు ధరించాలి. పొటాషియం పర్మాంగనేట్ పీపీ కూడా ఒక బలమైన ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది ఈహెచ్పి స్పోర్లను, బ్యాక్టీరియాను మరియు చెరువులోని ఆర్గానిక్ పదార్థాలను, కలుషితాలను తగ్గిస్తుంది. చెరువు తయారీ సమయంలో నీటిని నింపిన తర్వాత స్టాకింగ్ కు ముందు ఎకరం చెరువుకు 1 మీటర్ లోతు నీటికి 2 to 3 ppm అంటే 8 నుంచి 10 కిలోలు వాడుకోవాలి. అప్లికేషన్ విధానం: నీటికి పీపీని నేరుగా పొడి రూపంలో నీటిలో కలపకూడదు. ముందుగా ఒక బకెట్ లో నీటిలో కరిగించి ముదురు ఊదా రంగు ద్రావణ సిద్ధం చేసి దాన్ని చెరువు నీటిపై సమానంగా చల్లాలి. పీపీ వేసిన తర్వాత నీరు ముదురు ఊదా రంగులోకి మారుతుంది. ఇది గోధుమ రంగులోకి మారడానికి 5 నుంచి 7 రోజులు పడుతుంది. అప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. ఆ తర్వాతే స్టాకింగ్ కు సిద్ధం చేయాలి. ముఖ్యమైన అదనపు చిట్కాలు: పంట విరామం, రెస్ట్ పీరియడ్. ఈహెచ్పి సమస్య తీవ్రంగా ఉన్న చెరువులకు 2 పంటల మధ్య కనీసం 1 నుంచి 2 నెలల పూర్తి విరామం ఇవ్వటం చాలా ముఖ్యం. ఈ సమయంలో చెరువును ఎండబెట్టి పైన చెప్పిన రసాయన శుద్ధి పద్ధతులను తప్పకుండా పాటించాలి. ఈహెచ్పి పీసీఆర్ టెస్ట్ రసాయన చికిత్స తర్వాత స్టాకింగ్ కు ముందు చెరువు మట్టిని ఈహెచ్పి పీసీఆర్ టెస్ట్ చేయించడం ద్వారా స్పోర్ల నిర్మూలనను నిర్ధారించుకోవచ్చు. నిపుణుల సలహా: ఈ రసాయనాలు వాడే ముందు స్థానిక మత్స్యశాఖ నిపుణులు లేదా అనుభవజ్ఞులైన ఆక్వా కన్సల్టెంట్ సలహా తీసుకోవటం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. వారి సూచనల మేరకు మోతాదులను, సమయాన్ని మార్చుకోవచ్చు. రైతన్న, మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నా, మరిన్ని సలహాలు, సూచనలు కావాలన్నా మన ఆక్వా మాస్టర్ ని సంప్రదించండి. మీ ప్రక్కన ఎప్పుడూ ఒక నిపుణుడు ఉన్నాడని భరోసాతో ముందుకు సాగండి. మీ విజయం కోసమే మన ఆక్వా మాస్టర్. ఈ పద్ధతులను సరిగ్గా మరియు క్రమ పద్ధతిలో పాటించడం ద్వారా ఈహెచ్పి స్పోర్లను సమర్థవంతంగా నిర్మూలించి ఈహెచ్పి రహిత వాతావరణంలో మీ రొయ్యల పంటను సురక్షితంగా మరియు లాభదాయకంగా పెంచుకోవచ్చు. చెరువులోకి పంపే నీటిని ఫిల్టర్ చేసి 100 మైక్రాన్ల ఫిల్టర్ నెట్ ద్వారా శుద్ధి చేసిన తర్వాతే వదలండి. అవసరమైతే క్లోరినేషన్ చేసి ఆపై డీక్లోరినేషన్ చేయండి. కఠినమైన బయోసెక్యూరిటీ మరియు మంచి నిర్వహణ. స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ అండ్ గుడ్ మేనేజ్మెంట్. ఈహెచ్పి మీ చెరువులోకి బయట నుండి రాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి.
ఫామ్ లోకి బయటి వ్యక్తులు, జంతువులు, పక్షులు రాకుండా నియంత్రించండి. చెరువులు చుట్టూ వలలు, కంచెలు ఏర్పాటు చేయండి. చెరువులో ఉపయోగించే పరికరాలను వలలు, బకెట్లు వంటివి ఒక చెరువు నుండి మరొక చెరువుకు వాడడానికి ముందు ఖచ్చితంగా శుభ్రం చేసి క్రిమి సంహారక ద్రావణంతో కడగండి. పొలంలో పనిచేసే వారి కోసం ఫుట్ బాతులు ఏర్పాటు చేయండి. వారు ఒక చెరువు నుండి మరొక చెరువుకు వెళ్లేటప్పుడు బూట్లు శుభ్రం చేసుకునేలా చూడండి. రొయ్యలకు సరైన నాణ్యమైన మేతను సరైన మోతాదులో ఇవ్వండి. అతిగా మేత వేయటం మానుకోండి, ఎందుకంటే ఇది నీటి నాణ్యతను దెబ్బతీస్తుంది మరియు ఈహెచ్బి వ్యాప్తికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫాస్ట్ గ్రోయింగ్ ఫీడ్స్ పోషకాలు ఎక్కువ ఉన్నా కూడా ఈహెచ్పి ఉన్నప్పుడు పనికిరావు. నీటి నాణ్యత, pH, ఆక్సిజన్, అమోనియా నైట్రేట్, ఆల్కలినిటీ, సెలినిటీ పారామీటర్స్ నిరంతరం పర్యవేక్షిస్తూ వాటిని సరైన స్థాయిలో ఉంచండి. సరైన నీటి నాణ్యత రొయ్యలను ఆరోగ్యంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. రొయ్యల పెరుగుదలను, ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించండి. ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణుల సలహా తీసుకోండి. వారానికి ఒకసారి రొయ్యల బరువు, ఆరోగ్యం చెక్ చేయండి. ప్రోబయోటిక్స్ మరియు ఫీడ్ సప్లిమెంట్స్ కొన్ని ప్రోబయోటిక్స్ మరియు గట్ హెల్త్ ఎన్హాన్సర్లు జీర్ణక్రియను మెరుగుపరిచేవి రొయ్యల జీర్ణ వ్యవస్థను బలపరిచి వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే ఇవి ఈహెచ్పిని నేరుగా నయం చేయు కానీ దాని ప్రభావాలను తగ్గించడంలో సహాయపడవచ్చు. చివరిగా ఒక మాట, ఈహెచ్పి అనేది రొయ్యల పెంపకంలో ఒక పెద్ద సవాలు. ఇది రొయ్యలను చంపకపోయినా వాటి పెరుగుదలను ఆపేసి రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కానీ మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే దాని బారి నుండి తప్పించుకోగలం. గుర్తుంచుకోండి, ఈహెచ్పి అనేది రొయ్యల హెప్టోపాంక్రియాస్ ను దెబ్బతీసే ఒక మైక్రోస్పోరిడియన్ పరాన్నజీవి. ఇది జీర్ణశక్తిని తగ్గించి రొయ్యల పెరగకుండా చేస్తుంది. ఈహెచ్పి సోకిన పిల్లల ద్వారా లేదా చెరువు అడుగున ఉన్న స్పోర్ల ద్వారా ఈహెచ్పి మీ చెరువులోకి ప్రవేశిస్తుంది. కలుషితమైన నీరు, పనిముట్లు కూడా వ్యాప్తికి కారణం అవుతాయి. ఈహెచ్పికి చికిత్స లేదు, నివారణే కీలకం. ఈహెచ్పి లేని సీడ్, చెరువు శుద్ధి, కఠినమైన బయోసెక్యూరిటీ, ఈ మూడే ఈహెచ్పి బారు నుండి మీ పంటను కాపాడే రక్షక కవచాలు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. శాస్త్రీయ పద్ధతులను అనుసరించండి. సరైన నిర్ణయాలను తీసుకోండి. రొయ్యల సాగులో విజయం అనేది కేవలం అదృష్టం కాదు, అది జ్ఞానం, కృషి మరియు సరైన జాగ్రత్తల కలయిక. ఈహెచ్పి గురించి తెలుసుకోండి, దాన్ని ఎదుర్కోండి, మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందండి. రైతన్న ఒక మాట, ఆగండి రైతన్న, ఆ చిన్నారి రొయ్యలపై ఒట్టేసి చెబుతున్నా ఆగు. మీరు రొయ్యలకు మేత వేయగానే అవి అబ్బా ఎంత రుచి అన్నట్టు లాగించేస్తాయి కదా. మరి ఈ వీడియోకు లైక్ కొట్టకుండా వెళ్తే మా ఛానల్ ఈహెచ్బి సోకిన రొయ్యల బలహీన పడిపోతుంది సుమి. మనం చెరువును క్లీన్ అండ్ క్లియర్ గా ఉంచుకుంటాం కదా, అలాగే ఈ వీడియోకు కామెంట్ పెట్టి మీ డౌట్స్ ని క్లియర్ చేయండి. లేదంటే ఆ సందేహాల బరువుకు నీటి నాణ్యత దిగజారిపోతుంది. తెలిసిన విషయాలను దాచుకుంటే పాత నీరు నిల్వ ఉన్నట్టే. పాత నీరు తీసేసి కొత్త నీరు ఎలా నింపుతామో ఈ మంచి వీడియోను కూడా మీ తోటి రైతులకు అలాగే షేర్ చేసి కొత్త జ్ఞానాన్ని పంచుకోండి. ఇక ముఖ్యమైన ఎలక్ట్రిసిటీ బిల్లు లాంటి అసలు మ్యాటర్, ఆ సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. అప్పుడే మా వీడియో కొత్త పంట చేతికొచ్చినంత సంతోషంతో మీ ఫోన్ లో దన్ 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 అని నోటిఫికేషన్ మోగుతుంది. లేకపోతే మా ఛానల్ ఆహారం లేని రొయ్యలా బలహీన పడిపోతుంది. వచ్చే పంట నాది, వచ్చే వీడియో మీదే. కలిసి లాభాల హార్వెస్ట్ చేద్దాం. వెంటనే ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ రైతన్న. మీ కష్టం మాకు తెలుసు. మీ సాగు లాభసాటిగా ఉండాలని, మీ కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రధాన లక్ష్యం. మార్కెట్ రేట్ ఎప్పుడూ మీకు అనుకూలంగా ఉండాలని, మీ కష్టానికి తగ్గ బంగారు పంట పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పయనం ఒంటరిది కాదు. ఈ ప్రయాణంలో మేము ఎప్పుడూ మీ వెంటే ఉంటాం, మీకు అండగా నిలుస్తాం. త్వరలోనే మరో కొత్త టాపిక్ తో వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు జాగ్రత్త. ధన్యవాదాలు. ఆక్వా మాస్టర్, మీ విజయమే మా లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.